బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కొలస్సీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టి నిలుపొద్దు అనేటువంటి మాటను పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనము పైన వారము అంటే భూ సంబంధమైనటువంటి విషయాల మీద అధిక ఆసక్తి నిలిపితే మనము పైనున్న విషయాలను గ్రహించలేము అనేటువంటి అర్థం అందులో ఇస్తుంది. డిఎల్ మూడీ అనేటువంటి మహాభక్తుడు ఆయన, చాలామంది ఆత్మలను సంపాదించిన దైవజనులు ఆయన, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించినటువంటి ఒక గొప్ప సువార్థికుడుగా ఉండేవాడు ఆయన. ఆయన పరలోకము గురించి అధికమైనటువంటి సంగతులు మాట్లాడుతూ ఉండేవారు. నరకమును గురించి మాట్లాడుతూ దేవుని గ్రంథములో ఉన్నటువంటి సంగతులను వారితో మాట్లాడుతూ ఒప్పింపజేస్తూ అక్కడికక్కడే అనేక మంది దేవుని యొక్క రక్షణలోనికి వచ్చి బాప్తిస్మాలు తీసుకునేటట్లు ఆయన బోధ ఉండేది. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న ఇటువంటి దృష్టాంతాలను కథలను చెప్తూ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం అంటే వాళ్ళ హృదయాలను మెత్తన చేసుకుంటూ చెప్పేటువంటి క్రొత్త విషయాలు గొప్ప సంగతులను గురించి ధ్యాస నిలిపేవారు. ఇప్పుడున్నటువంటి మనుషులు కఠినమైన మనసులు గలవారుగా మారిపోయారు. ఇంకా చాలా అంటే వాళ్ళందరూ కూడా స్వార్థప్రియులుగా మార్చబడ్డారు. ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద అధికమైనటువంటి ధ్యాస నిలుపుతూ ఉన్నారు. మనము ఇక్కడనే ఉండిపోతామేమో అన్నంతగా వాళ్ళు ఈ భూ సంబంధమైన విషయాల ఎడల ఆసక్తి, నా అనేటువంటి ఒక స్వార్థము, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద వెతుకులాట, ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది మానవుడికి. అయితే ఆయన తరచుగా ఒక కథను చెప్తూ ఉండేవారు. ఒకసారి ఒక కొంగ ఒక చిన్న గుంటలో ఉన్నటువంటి నత్తలను ఏరుకొని తింటూ ఉందంట. తింటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక హంస వచ్చి నిలవబడిందంట. అప్పుడు ఈ కొంగ అడిగిందంట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. అప్పుడు ఈ యొక్క హంస చెప్తుంది, నేను పరలోక పట్టణం నుంచి వచ్చాను అని. అదేంటి, అది ఎక్కడుంటుంది, అసలు నేను ఎప్పుడు అలాంటి పేరు వినలేదే, అది ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని అడిగిందంట ఈ కొంగ. అప్పుడు హంస చెప్తుంది, పరలోక పట్టణం బంగారు వీధులతో ఉంటుంది. పరలోక పట్టణానికి 12 గుమ్మములు ఉంటాయి. పరలోక పట్టణంలో స్ఫటికము వంటి నది ఉంటుంది. పరలోక పట్టణంలో జీవవృక్ష ఫలము ఉంటుంది. పరలోక పట్టణంలో జయించిన వారు ఉంటారు. పరలోక పట్టణంలో ఉన్నటువంటి 12 గుమ్మాలకి కూడా వెలగల రాళ్ళు ఉంటాయి, అక్కడ కెంపులు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, ముత్యాలతో తలుపులు ఉంటాయి. ఇటువంటి గొప్ప గొప్ప సంగతులన్నీ కూడా మనం అక్కడ చూడగలుగుతాం. అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు ఉండదు, సంతోషం ఉంటుంది అని చెప్పిందంట. అవునా, చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి ఆ విషయాలన్నీ. అయితే అక్కడ నత్తలు ఉంటాయా అని అడిగిందంట. ఎందుకంటే అక్కడ అది చేస్తున్న పనే అది. ఆ గుంటలో ఉన్నటువంటి నత్తలను తింటూ ఉన్నప్పుడే ఈ యొక్క హంస పరలోకం నుంచి వచ్చింది. అప్పుడు హంస అనిందంట, అక్కడ అటువంటివి ఏవి ఉండవు అందంట. అయితే ఎంత గొప్పగా ఉంటే నాకేంటి, నత్తలు ఉండవు కదా, నాకు పరలోక పట్టణం ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అందంట. ఇలాగా అనేక మందిమి కూడా భూ సంబంధమైనటువంటి విషయాల యందు అధికమైన ఆసక్తి కలిగిన వారముగా, అసలు దేవుని యొక్క గ్రంథములో ఎన్ని మర్మాలను మనం చదువుతూ ఉన్నా, ఎన్ని గొప్ప సంగతులను మనం వింటూ ఉన్నా, ఈ లోకం మట్టుకే జీవితం కాదని, పరలోకములో మనం యుగ యుగాలు ప్రభువుతో నివాసం ఉంటామని, ఏడుపు లేని రాజ్యమని, సూర్యుడు చంద్రుడు లేనటువంటి రాజ్యమని, మనము జయించిన వారమైతే ఖచ్చితంగా ప్రభువుతో కూడా ఆయన సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నటువంటి మన ప్రభువుని నిత్యము మనము స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం గడుపుతామని, ఇటువంటివన్నీ మనం చదువుతూ ఉంటాం దేవుని యొక్క గ్రంథంలో. కానీ పైనున్న వాటి మీద మన దృష్టి నిలపలేకపోతూ ఉన్నాం. మనం పైనున్న వాటి యొక్క సంగతుల మీద మనం ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి అధికంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద అనేక మంది భక్తులు అనబడిన వాళ్ళందరూ కూడా ఎలా అయితే వారి యొక్క జీవితాలను విశ్వాసము ద్వారా కట్టుకుని ముందుకు వెళ్ళారో ఆ సంగతులను గ్రహించాలి.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. వాళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి ఈ విషయాలను, వారి శరీరాలను, వారికి సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను వాళ్ళు ఎలా జయించారో, ఎలా జయముతో ముందుకు వెళ్ళారో వారి యొక్క లిస్ట్ అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి భూ సంబంధమైన విషయాల మీద తక్కువగా దృష్టి నిలపాలి, అంతే తప్ప ఏదో ఒక దాన్ని పట్టుకుని దాని మీదే మన మనస్సంతా నిలిపి ఇక మనము దేవుని యొక్క సంగతులను గురించి చాలా నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఈ రోజు నుంచి మానివేయాలి. మీరు రెగ్యులర్గా బైబిల్ చదవాలి, రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవునితో అధికమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. ప్రతిదినము ఒక సమయంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించటం ద్వారా దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించగలుగుతాం. ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని రెగ్యులర్గా చదవడం ద్వారా అనేకమైన నిగూఢమైన సంగతులను, మర్మాలను గ్రహించగలుగుతాం. మనం ఈరోజు చదివిన వాక్యమే మరలా రేపు చదివినప్పుడు క్రొత్తగా ఉంటుంది. మరలా ఎల్లుండి అదే వాక్యం మీరు చదవండి, వింతగా ఉంటుంది. మరలా అదే వాక్యాన్ని, అదే అధ్యాయాన్ని 4వ రోజు చదవండి, మీరు దానిలో ఒక గొప్ప నిగూఢమైన సంగతిని నీవు గ్రహిస్తావు. కాబట్టి అంత మర్మాల గని దేవుని యొక్క గ్రంథం. అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో చాలా వాక్యాలు విపరీతంగా వెత్తబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యాలను వింటూ ఉన్నప్పుడు గ్రహించగలగాలి పైనున్నటువంటి సంగతులు ఎటువంటివో. నిత్యత్వము కొరకైనటువంటి సంగతుల గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ధ్యానం చేయడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో, ఈ లోకంలో ఉన్నటువంటి అంశాలన్నీ మనకి చిన్నగా కనపడడం మొదలవుతాయి. ఐగుప్తు ధనము కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానమే గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే భక్తుడు. అబ్రహాము కూడా పునాదులు గల పట్టణము వైపు ఆయన ఎప్పుడూ కన్నులుంచేవాడంట. ఈ లోకంలో ఆయనకి ఎంతో సంపద ఉంది, ఎంతో దీవెన ఉంది. ఆ రోజుల్లో ఆయనను మహారాజువి నీవు అనేవారు. మా మధ్యలో నీవు మహారాజువి అన్నారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు. కానీ ఆయన భూ సంబంధమైన విషయాల మీద దృష్టి నిలపకుండా గుడారవాసిగానే ఉంటూ ఆయన పరలోక పట్టణము కొరకు, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడంట. ఈ కొంగకి ఆ పునాదులు గల పట్టణం నచ్చలేదు. మీకు పంది తెలుసు కదా అందరికీ, అది నేల వైపే చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది. ఐడియా ఉందా అని అనుకుంటున్నాను నేను. ఒకసారి పందిని ఐడియా తెచ్చుకోండి. మీరు అది నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా స్ట్రైట్గా మన వైపో, లేకపోతే పక్క వైపో, లేకపోతే ఇంకో పై వైపో చూడదు. ఇలా మూతి కిందకి పెట్టుకుని క్రిందకే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చంపాలి అనుకున్నప్పుడు, దాన్ని చంపి దాని మాంసాన్ని తీస్తుంటారు కదా, దాన్ని చంపాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆ వేటగాడో లేకపోతే ఆ యొక్క దాన్ని చంపేవాడు 4 కాళ్ళను తాడుతో కట్టేసి ఇలా తిరిగేస్తాడనమాట. దాన్ని అలా కట్టి తీసుకుని వెళ్ళిపోతాడు, అలాగే చంపుతాడనమాట. దాన్ని ఇలా తిరగబెట్టినప్పుడు అప్పుడు ఆకాశం వైపు చూస్తుందంట. అది చూసినప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇది ఎప్పుడూ నేను చూడలేదే, ఇంత పెద్ద ఆకాశం ఉందా, ఇంత పెద్ద సూర్యుడు ఉన్నాడా, ఇంత పెద్ద సృష్టి ఉందా అని చచ్చిపోయే ముందు తెలుస్తుందంట ఆ పందికి. కానీ మనకైతే దేవుడు ఆయన తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన కన్నులు మనల్ని చూశాయి కదా, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదా, మన కొరకు సృష్టి అంతటినీ చేశాడు కదా. చూడు, పైకి చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఎంత విస్తారంగా ఉన్నాయో చూడు, అంతలా నేను విస్తరింపచేస్తానని అబ్రహాముతో ఆకాశాన్ని చూపించే మాట్లాడాడు దేవుడు భక్తులతో ఏమైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆకాశమును చూపించే మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఆ స్టార్స్ని చూడు, ఆ విషయాలను నీవు గ్రహిస్తున్నావా? ఇసుక రేణువులంత విస్తారంగా నేను విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా విస్తరింపచేస్తాను అని ఆయా సంగతుల గురించి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పైనున్న వాటిని దృష్టించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక ప్రార్థన చేసుకోండి. ఈరోజు, ప్రభా, పైనున్న వాటిని దృష్టించేటువంటి దృష్టి నాకు దయచేయండి, నా కనులను తెరవండి ప్రభా అని ఈరోజు మీరు అడిగినప్పుడు మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ లోకమైనటువంటి ఆ యొక్క బంధకాలు తెగిపోవడం స్టార్ట్ అవుతాయి. మీరు మీ కనులు తెరవబడి నిత్యత్వము కొరకైన సంగతులు గ్రహించగల కనులు మీకు దేవుడు దయచేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి మీకు వందనాలయ్యా. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు. ఈరోజు వర్తమానము ద్వారా బిడ్డలతో నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి. పైనున్న వాటిని దృష్టించడానికి అవసరమైన కృప ప్రతి వారికి దయచేయమని. ఎవరెవరైతే నాయన బంధకాల్లో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో, బాధలలో ఉన్నారో,
ఈ సమయంలో వారు ఎంతో చింతలతో ఉన్నారో వారందరిని ఒక్కసారి దృష్టించండి. ఇవన్నీ శాశ్వతము కాదని, తప్పక దేవుడు విడుదలనిస్తాడని, గొప్ప కార్యాలు వారి ఎడల దేవుడు జరిగించడానికి సామర్థ్యము గలవాడని దేవ బిడ్డలు నమ్మడానికి సహాయం చేయండి. వినుచున్న వారందరినీ దినాన దీవించి ఆశీర్వదించి మీరు మహిమతో నాయన మేలులతో వారిని నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.